మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నేను డాక్టర్ పగడాల కిరణ్మయ్య అండి. మెడికవర్ హాస్పిటల్ చందన్ నగర్లో సీనియర్ ఫిజిషియన్, డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ని. ఈ సంవత్సరం కొంచెం మనకు సమ్మర్ ఎర్లీగానే వచ్చేసింది అండ్ చాలా సివియర్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. సో మేమైతే మెయిన్లీ చెప్పేది ఏంటంటే, అవసరం ఉంటే తప్పితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. అది మోస్ట్ ఇంపార్టెంట్. వెళ్ళాలన్నా మార్నింగ్ అవర్స్లో కానీ లేట్ ఈవినింగ్ అవర్స్లో కానీ ప్లాన్ చేసుకుంటే అది బెటర్గా ఉంటుంది. అండ్ ఈ వేసవిలో మనకి డీహైడ్రేషన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే లిక్విడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని నీరున్న ఫ్రూట్స్, వాటర్ మెలన్, యాపిల్, మోసంబి, సంతరా ఇటువంటివన్నీ దాంట్లో లిక్విడ్స్ ఉంటాయి. సో ఆ ఫ్రూట్స్ విత్ న్యూట్రిషన్ అంటే వైటమిన్స్ అవి కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి అది బెటర్గా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి సమ్మర్లో. బికాస్ మనకు తెలియకుండా మనకి స్వెట్ ద్వారా దీని ద్వారా మనకి బాడీలో నుంచి సాల్ట్స్ యాజ్ వెల్ as వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో లిక్విడ్ ఇంటేక్ సరిగా లేకపోతే డీహైడ్రేషన్ ఫీలింగ్ వచ్చేసేసి కొంచెం సిక్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో రోజు కనీసం ఒక 3 లీటర్స్ అన్న లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండాలి. అది వాటర్ అవ్వచ్చు, ఓఆర్ఎస్ అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ అవ్వచ్చు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. పిల్లల్లో అయితే కొంచెం తక్కువ, మేబీ 2 లీటర్స్ అట్లా తీసుకోవచ్చు. బట్ ఫ్రూట్స్ అవి బాగా తినేటట్టు చూసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టుగా ఎండలో మాత్రం బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పదు వెళ్ళాల్సి వస్తే మాత్రం దాని తగ్గట్టుగా మనం వేసుకునే క్లోదింగ్, లూజ్ క్లోదింగ్ వేసుకోవాలి. డార్క్ కలర్స్ వేసుకోవద్దు, లైట్ కలర్స్ వేసుకోవాలి. తలకి కంపల్సరీ క్యాప్, హ్యాట్ పెట్టుకోవాలి. కంటి ప్రొటెక్షన్ కోసం గాగుల్స్ పెట్టుకొని వెళ్తే బెటరు. ఆ డైరెక్ట్ సన్ హీట్ ఇట్ కెన్ బి రిస్కీ. అండ్ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా మన డీహైడ్రేషన్ అవ్వకుండా కాస్త లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు కూడా మనతో పాటు లిక్విడ్స్ క్యారీ చేసుకోవటము, లేకపోతే బయట అయినా కాస్త కొబ్బరి బొండాలు అయితే తాగుతూ మేనేజ్ చేసుకోవటం బెటరు. అండ్ ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల బాగా సివియర్ బాడీ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే మేము 105, 106 జ్వరంతో వచ్చిన పేషెంట్స్ కూడా చూసాము. అదంతా దాన్ని హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అంటాము. సో ఆ ఇది రాకుండా ఉండాలనంటే మనం వేసుకునే క్లోదింగ్, మనం తీసుకునే లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా ఈ 2 months చాలా స్మూత్గా గడిచిపోతాయి.